కథ పేరు చిన్నారి గుడ్లగూబ. చిన్నారి గుడ్లగూబకు 2 నెలలు నిండాయో లేదో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? ఒక రాత్రి వాళ్ళమ్మని అడిగింది. చాలా, వాళ్ళ అమ్మ బదులిచ్చింది. ఎన్ని? ఆకాశం వైపు చూస్తూ చిన్నారి గుడ్లగూబ అడిగింది. నువ్వే లెక్క పెట్టి చూడు, అమ్మ నవ్వుతూ అంది. 1, 2, 3, 4, 101, 102, 103, 104. సూర్యోదయం అవుతోంది. చిన్నారి గుడ్లగూబ ఇంకా లెక్క పెడుతూనే ఉంది. 1001, 1002. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? అమ్మ అడిగింది. నేను లెక్క పెట్టలేనని ఉన్నాయి, రెప్పలు మూతపడకుండా ఆపుకుంటూ చిన్నారి గుడ్లగూబ చెప్పింది. తరువాత తలను వాల్చి క్షణంలో నిద్రపోయింది. మరుసటి రాత్రి చిన్నారి గుడ్లగూబ మళ్ళీ ఆకాశం వైపు చూసింది. అమ్మా, ఆకాశం ఎంత ఎత్తు ఉంది? చాలా ఎత్తు, అమ్మ జవాబిచ్చింది. ఎంత ఎత్తు? చిన్నారి మళ్ళీ అడిగింది. వెళ్ళి నువ్వే చూడు, అమ్మ చెప్పింది. చిన్నారి ఆకాశం వైపు ఎగరసాగింది. ఆడ చెట్టు కంటే చాలా ఎత్తు ఎగిరింది. మబ్బుల దాకా చేరింది. చిన్నారి తన రెక్కలను బలంగా ఆడించింది. ఇప్పుడు మబ్బుల కంటే ఎత్తులో ఎగురుతోంది. కానీ అది ఎంత ఎత్తు ఎగిరితే పైన ఆకాశం ఇంకా అంత ఎత్తున కనిపిస్తూనే ఉంది. ఆకాశం ఎంత ఎత్తు ఉంది? ఉదయం వాళ్ళ అమ్మ అడిగింది. నేను ఎగిరి చేరుకోలేనంత ఎత్తున ఉంది అని చెప్తూనే కళ్ళు మూసుకుని నిద్రపోయింది. మరుసటి రాత్రి చిన్నారి గుడ్లగూబకి సముద్రం అలల శబ్దం వినిపించింది. సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయి? అమ్మని అడిగింది. చాలా, అమ్మ చెప్పింది. ఎన్ని? నువ్వే వెళ్ళి లెక్కపెట్టు, అమ్మ బదులిచ్చింది. చిన్నారి గుడ్లగూబ సముద్రం దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి తీరం దగ్గర అలలను లెక్క పెట్టసాగింది. 1, 2, 3, 4. అది ఎన్ని అలలను లెక్క పెట్టినా అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తీరాన్ని తాకుతూనే ఉన్నాయి. 1001, 1002, 1003. సూర్యోదయం అయిన తర్వాత చూస్తే సముద్రం ఇంకా అలలతోనే నిండి ఉంది. చిన్నారి అమ్మ దగ్గరికి వచ్చింది. దానికి బాగా నిద్రొస్తోంది. సముద్రంలో ఎన్ని అలలు ఉన్నాయి? అమ్మ అడిగింది. నేను లెక్క పెట్టలేనని ఉన్నాయి, కళ్ళు నులుముకుంటూ చిన్నారి గుడ్లగూబ చెప్పింది. మరుసటి రాత్రి సముద్రం ఎంత లోతు ఉంది అని అమ్మను చిన్నారి గుడ్లగూబ అడిగింది. చాలా లోతు ఉంటుంది. అదే, ఎంత లోతు? ఆకాశం వైపు చూస్తూ అమ్మ ఇలా బదులిచ్చింది. ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందో సముద్రం అంత లోతు ఉంటుంది. నక్షత్రాలు, ఆకాశం, సముద్రం, అలలు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంది చిన్నారి గుడ్లగూబ. వాళ్ళ అమ్మ నుంచి తెలుసుకున్న వాటి గురించి కూడా ఆలోచిస్తోంది. అలా సూర్యోదయం కావడంతో అమ్మ వైపు తిరిగి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, అంది చిన్నారి గుడ్లగూబ. ఎంత ఇష్టం? అమ్మ అడిగింది. చిన్నారి ఒక్క క్షణం ఆలోచించి, చాలా అంటూ అమ్మ మెడను వాటేసుకుని, ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందో, సముద్రం ఎంత లోతు ఉంటుందో నేను నిన్ను అంత ఇష్టపడుతున్నాను అమ్మా, అంది. అమ్మ తన రెక్కలతో చిన్నారిని హత్తుకుంది. నువ్వు నన్ను ఎన్నిసార్లు హత్తుకుంటావు? చిన్నారి అడిగింది. చాలాసార్లు. చిన్నారిని అమ్మ మళ్ళీ హత్తుకుంది. ఎన్నిసార్లు? సముద్రంలో అలలు ఉన్నన్నిసార్లు, ఆకాశంలో చుక్కలు ఉన్నన్నిసార్లు.